తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని వడిబాల క్రతువు సంప్రదాయబద్ధంగా మంగళవారం ఉదయం జరిగింది. వడిబాల క్రతువులో ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు తన సతీమణి సత్యవతితో కలిసి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి అభిషేకం జరిగింది. ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులకు పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్లు అమ్మవారి దర్శనం చేయించారు. వడిబాలతో అమ్మవారి జాతర ప్రారంభమైందని ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ చంప నరకడంతో జాతర ముగుస్తుందని ఆయన చెప్పారు. గంగ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీ తుడా సంయుక్తంగా పూర్తి చేశారని ఆయన తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం కల్పనలో సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని ఆయన వివరించారు. పాలక మండలి చైర్మన్, సభ్యులు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. అనంతరం తాళపాక, పెద్దగంగమ్మ ఆలయం, అంకాళమ్మ ఆలయం, వేసలమ్మ ఆలయాల్లో జరిగిన వడిబాల అభిషేకం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శారదాదేవి, ఈవోరు జయకుమార్, మునిశేఖర్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు జేబీ శ్రీనివాస్, పొలుగూరు మురళి, పెద్దగంగమ్మ ఆలయ చైర్పర్సన్ వేదవతి రాయల్, అంకాళమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ కొండ రాజ్మోహన్, వేసాలమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ జగదీష్, కొత్తవీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ వినోద్ రాయల్, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, పల్లెవీధి రమేష్, మాజీ కార్పొరేటర్స్ నరసింహాచారి, సీకే రేవతి, నరేంద్ర, భరణి యాదవ్, మునిరామయ్య, జనసేన నగర అధ్యక్షులు రాచారెడ్డి, కోదన్ రెడ్డి, అశోక్ కుమార్, కేఎంకే లోకేష్, అల్వార్ మురళి, సునీల్ చక్రవర్తి, ఆముదాల వెంకటేష్, జేకే రాయల్, జానకిరామరెడ్డి, రాజేష్ అచ్చారి, శ్రావణ్ ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, రామకృష్ణ, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దమ్మని చెప్తా మా వాడు ఉన్నాడు కనుక్కుంటాను ఆ దమ్మని చెప్తాను కనుక ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గంగ జాతర సందర్భముగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర సందర్భముగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి కొడి స్తంభానికి వడిపాలు కట్టి పూజలు చేయడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు రాత్రి 7 నుంచి 7:30కు చాటింపు కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ చాటింపులో తాతయ్య గుంట గంగ జాతరతో పాటు పెద్ద గంగమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, వేసాలమ్మ తల్లి అన్నీ కూడా జాతరలు తిరుపతి ఆలయంలో 4 గంగమ్మ తల్లి ఆలయాల్లో ఈ రోజు నుంచి 12వ తారీఖు రాత్రి వరకు 13వ ఉదయం వరకు కూడా ఈ జాతర వివిధ రకాలతో వివిధ వేషాలతో తిరుపతి భక్తులందరికీ కూడా మొక్కులు తీర్చుకునే విధంగా తిరుపతి జాతర సందర్భంగా తిరుపతి ప్రజలు భక్తులు అందరూ కూడా వేషాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, పెద్ద గంగమ్మ గుడి, ముఖ్యంగా తాతయ్య గుంట గంగమ్మ గుడి మొక్కులు తీర్చుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఐశ్వర్యాలతో తొలతూగాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ తిరుపతి ప్రజలు, తిరుపతి జిల్లా ప్రజలు అందరికీ కూడా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.